హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నేను ఇక్కడ కరుణాపురం దగ్గర ఉన్నాను. కరుణాపురంలో చర్చ్ ఉంది, అందరికి తెలిసిన విషయమే. సో ఏషియాలోనే అతి పెద్ద చర్చ్ ఇది. సో ఆ కరుణాపురం చర్చ్ ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇది ఎంట్రన్స్ మాత్రమే ఇప్పుడు చూపించింది, వెళ్ళి చూద్దాం. సో ఇవాళ సాటర్డే కాబట్టి అందరూ ఇక్కడ చూస్తే అందరు వెళ్తున్నారు ప్రేయర్ కోసం అని. రండి చూద్దాం. కరుణాపురం చర్చ్ క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్.
హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నా వెనక కనిపిస్తున్నది చర్చ్. కొంతమందికి చూసిన వాళ్ళకు ఇది ఎక్కడ చర్చ్ ఏంటిది అని తెలిసే ఉంటది. సో కరుణాపురంలోని ఇండియాలోనే అతిపెద్ద, ఏషియాలోనే అతిపెద్ద చర్చ్ అని చెప్పుకుంటున్నారు కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్. సో మనం ఇక్కడ క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ లో ఉన్నాము. ఇది ఒక 11 acres ల్యాండ్ లో కట్టడం జరిగింది. మనం చూస్తే పెద్ద డోమ్ ఉంది, లోపల నుంచి చూపిస్తే చాలా పెద్ద డోమ్ ఉంది. ఇది ఒక 20 crores ఖర్చు అయింది. అది కట్టడాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఒక 20 crores తోటి 11 acres లో అతి పెద్దగా నిర్మించి ఒక 40,000 people ఎట్ ఏ టైమ్ వినేటట్టు, కూర్చునేటట్టు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్న చర్చ్ ఇది. వరంగల్ దగ్గరలో ఉంది కరుణాపురం. ఇది నడిపిస్తున్న వారు ఫౌండర్ డాక్టర్ పాల్సన్ రాజ్ గారు. ఇది ఎక్కడ చూసినా జెరూసలేం నుంచి మట్టి తెప్పించి కూడా కట్టించారు అని వినడం జరిగింది. సో మనకు కొన్ని ప్లేసెస్ లో చూస్తే చర్చ్ చుట్టూ కూడా క్రీస్తు ఎప్పుడైతే పుట్టిండు పిక్చర్స్ లాగా పెట్టడం జరిగింది. తన జీవిత చరిత్ర అంతా చర్చ్ చుట్టూ కూడా చిన్న చిన్న సర్కిల్స్ లలో పెయింటింగ్ వేసి ఇంపార్టెంట్ ప్లేసెస్ ని అన్ని కూడా చూపించడం, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా చూపించడం జరిగింది. 40,000 people సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. మరి ఒకటి ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. సో నేను ఇక్కడికి సాటర్డే రావడం జరిగింది కాబట్టి నేను లోపల చూపించుకుంటూ మాట్లాడలేకపోయినాను ఆ సౌండ్స్ తోటి. సో ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి చాలా మంది వస్తున్నారు ప్రేయర్ కోసము. ఇప్పుడే చూస్తే హైదరాబాద్ నుంచి కూడా కొందరు రావడం, ఉమెన్ అనే వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు. సో డిఫరెంట్ ప్లేసెస్, ఆ హాల్ కూడా చూసారు కదా. 40,000 అంటే సాయంత్రం వరకు కూడా అది నిండిపోతుంది అది. సో ఫ్రైడే, సాటర్డే, సండే కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటాయి. సో ఇది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇంకా లోపల చూపించుకుంటూ మాట్లాడదామని అనుకున్నా కానీ ఆ ప్రేయర్ వల్ల నేను మాట్లాడలేకపోయినా. మీకు నాకు సాధ్యమైనంత వరకు చూపించడం జరిగింది. నేను కూడా అనుకోలేదు ఇవాళ అసలు సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటది కదా అని. సో ఇదన్నమాట కరుణాపురం చర్చ్ గురించి. సో ఎవరైనా వచ్చి చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. చూస్తేనైతే నాకే అసలు ఆ డోమ్ కింది నుంచి మీదికి చూసేసరికి ఎంత పెద్దగా ఉందంటే అంత చాలా కూర్చోడానికి కూడా బాగుంది ప్రేయర్ కి. సో ఫాస్టింగ్ ప్రేయర్ కి చాలా ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది వస్తున్నారు. వచ్చి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి. ప్రేయర్ చేసుకున్న వాళ్ళు క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ ని విజిట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్.